విజన్ ఉండాలి, దర్శకుడు అంటే దార్శనికత ఉండాలి, దర్శకుడు అంటే కథా కథనాల మీద పట్టుండాలి, దర్శకుడు అంటే 24 క్రాఫ్ట్ల పైన పట్టుండాలి. కానీ దర్శకుడు అంటే ముందు ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎలా ఉండాలంటే ఒక చిన్న వార్త తీసుకొని ఆ సంబంధం లేని భాషలోకి వెళ్ళి అక్కడ సినిమా తీసి అక్కడ విజయం సాధించి ఖండాంతరాలు అతన్ని గుర్తించి ప్రశంసించే అంత ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం ఉన్న వ్యక్తి మన కరీంనగర్ ముద్దుబిడ్డ, తెలంగాణ తేజ అంటారు, కరీంనగర్ కరణ్ జోహర్. సో ఈరోజు మనతో ఉన్నారు నవీన్ బోయిన గారు. ఈయన చేసిన పనికి అంటే నేను చెప్తున్నాను, ఈ ఇంటర్వ్యూలో చాలా వరకు ఎవరైతే సినిమాలోకి రావాలి, సినిమాలకు దర్శకుడిగా కావాలి, లేకపోతే సినిమాల్లో ఏదో ఒకటి నేను 24 క్రాఫ్ట్లో ఏ ఒక్క క్రాఫ్ట్లో నేను ఉండాలి అని అనుకునే వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో మీకు చాలా విషయాలు తెలుస్తాయి. మీకు మరీ ముఖ్యంగా ధైర్యం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆ ధైర్యం ఉంది కాబట్టే, ఆ ధైర్యంతోనే ఆ సినిమా తీసి జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నారు. ఆయనే నవీన్ బోయిన గారు. మరాఠీలో లతా భగవాన్ ఖరే ఈ సినిమాతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ప్రశంసలు అందుకున్నారు. అదేవిధంగా ఖండాంతరాలుగా ప్రతి దేశం నుండి ఆయనకు ఆర్టికల్స్ వచ్చాయి. ఆయన గుర్తించబడ్డారు. కానీ మనం లేటుగా గుర్తించలేదు, ఎప్పుడో మనం గుర్తించాం, ఆయన గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా చాలా అంటే ఓన్లీ మన తెలుగులో మాత్రం ఇప్పటి వరకు సినిమా చేయలేదు, కానీ కన్నడంలో, మరాఠీలో, ఇప్పుడు హిందీలో కూడా సినిమాలు చేయబోతున్నారట. ఇంకా చాలా విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫుల్ ఇంటర్వ్యూ చూసేయండి, చాలా విషయాలు మీకు మాత్రం తెలుస్తాయి. నమస్తే. నమస్తే. చాలా సంతోషం. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చూస్తున్నాను. మొత్తానికి ఇప్పుడు దొరికింది అవకాశం. సో ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే, చాలా సంతోషంగా ఉంది. మీరు అస్సలు ఎలా స్టార్ట్ అయింది, ఏంది జీవితం, ఎందుకు అంత దూరం పోయారు, రాని భాషలో అసలు సినిమా తీయడం ఏంటి, అసలు ఎట్లా జరిగింది ఇదంతా? అచ్చా, అంటే నేను ఫస్ట్ ఇంటర్మీడియట్ నాది సైన్స్ కాలేజ్ కరీంనగర్ ఇక్కడ. సో నేను ఫస్ట్ కఫీసో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీలో నీకు పోస్టర్స్ వేసేవాళ్ళు ఇట్లా. నేను అప్పుడు ఏంటంటే మా అమ్మ మిక్సీ మంచిగా చేయించడానికి డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు ఏంటంటే నేను మామూలుగా కమర్షియల్ సినిమా నాకు ఇంకా గుర్తులేదు అక్కడ. ఆ సినిమాకి నాకు టికెట్లు దొరకట్లేదు. టికెట్ దొరికినప్పుడు నేను ఏం చేశానంటే బయటకు వచ్చినప్పుడు అక్కడ పోస్టర్స్ వేసింది అప్పుడు ట్రయాలజీ సత్యజిత్ రే. సరే ఈ సినిమాకి కూడా నేను డబ్బులు ఉంటే నాకు తెలిసి తక్కువ ఉంటుందేమో ఇక్కడికన్నా రేటు అని చెప్పేసి నేను అక్కడికి వెళ్తే అక్కడ వారాణ ఆనంద్ గారు అక్కడ కరీంనగర్ కఫీసో అప్పుడు అన్ని షోలు వేసేవాడు అతను. అక్కడికి వెళ్ళి ఆయనకి నేను డబ్బులు ఇచ్చా. ఆయన ఇట్లా షాక్ అయ్యిండు. అంటే అక్కడ జనాలు రావడం ఎక్కువ, ఇంకా డబ్బులు ఇవ్వడమా అనేది ఆయన షాక్ అయిపోయాడు. లోపలికి వెళ్ళి కూర్చున్నాను అక్కడ చీకట్లో. ఆ సినిమా ఫస్ట్ పతేరు పాంచాలి ఆ సినిమా చూసిన తర్వాత నాకు చాలా ఇన్స్పైర్ అయినా నేను ఆ సినిమా. ఎందుకంటే ఆ రెయిన్ ఎఫెక్ట్ కానీ అంత నా పైన పడుతున్నంత ఫీల్ వచ్చింది ఆ సినిమా. ఆ తర్వాత నాకు నెక్స్ట్ డే నుంచి నేను ఈ సినిమాలు అక్కడికి వెళ్ళి మానేసి డైలీ అదే పని చూస్తుండేవాడిని. అక్కడి నుంచి చాలా సినిమాలు ఆదుర్ గోపాల్ కృష్ణన్, సత్యజిత్ రే, మృణాల్ సేన్, శ్యామ్ బెనగల్ ఇలాంటి సినిమాలు చూస్తూ నాకు ఒక మైండ్ ప్రభావితం చూపెట్టింది. ఆ మొదటి బీజం అక్కడ పడినారు ఇలాంటి సినిమాస్ పైన. ఇంకా అక్కడి నుంచి నేను హైదరాబాద్ వచ్చేసాను. ఖచ్చితంగా డైరెక్టర్ అయిదామని చెప్పి. అప్పుడు థాట్ వచ్చింది. ఇంకా ఏజ్ అప్పుడు 18. ఏం చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సైన్స్ కాలేజ్ బైపీసీ. అంటే దాంట్లో ఏం పెద్దగా ఎగ్జామ్ ఏం రాయలేదు. హైదరాబాద్ లో మరి ఎవరి దగ్గర ఉన్నారు? నేను హైదరాబాద్ లో మామూలుగా ఇంకేంటంటే చాలా కష్టాలు ఉంటాయి. ఇంకా అక్కడ రూమ్ షేరింగ్, అక్కడ ప్రాబ్లమ్స్. అదే మనం ఫస్ట్ హైదరాబాద్ బస్ ఎక్కితే ఎవరి దగ్గరికి పోదామని బస్ ఎక్కారు? కరీంనగర్. అంటే నేను ఏమనుకోవాలంటే నాకు అంటే అప్పుడు అనుకుంటాం కదా మామూలుగా అంటే సినిమా అంటే ఇలాగే ఉంటది, పతేర్ పాంచాల్ లాంటి ఆఫ్బీట్ ఫిలిమ్స్ మేకర్స్ ఉంటారని చెప్పి నేను అనుకుని వెళ్ళిన. అక్కడంతా రివర్స్. ఆఫీస్ బాయ్ అక్కడ పనులు చేసుకుంటూ చేసి ఆఫీస్ బాయ్ గా చేశాను. ఎక్కడ అంటే సినిమా వాళ్ళ దగ్గర సినిమా వాళ్ళ ఓకే. అంటే ఫస్ట్ చేయాల్సి వచ్చింది పరిస్థితి. ఇంకా తర్వాత ఇంకా అర్థమైపోయింది ఏంటంటే నేను అనుకున్న ఆలోచన విధానం అక్కడ నాకు కుదరలే. ఓకే. మీరు ఎందరు అన్నదమ్ములు? నేను పెద్దవాడిని, నాకు తమ్ముడు. ఇద్దరే? మాకు ఇద్దరు సిస్టర్స్. మీరు వెళ్ళినప్పుడు మ్యారేజ్ అయిందా? ఆ టైంలో కాలేదు, తర్వాత అయింది. మధ్యలో నేను చాలా గ్యాప్ మా ఇంటికి. నాకు ఇంటికి రాలేదు రాలేదు అస్సలు. అంటే ఉన్నారో ఏంటో అనుకున్నారు. పెళ్ళిళ్ళే ఏం లేవు.
అది ఆ. పరిస్థితి. ఇంటికి పెద్దోడే ఇంత పెద్ద చేసిండంటే మరి ఇంట్లో ఎట్లుండే పరిస్థితి? అంటే ఇంట్లో అంటే ఇప్పుడు ఒకటేందంటే నాకు తెలుసు అంటే నేను ఈ పిచ్చి ఇదంతా. హ్మ్. ఇగ అట్ల నుంచి ఇంక వాళ్ళు వదిలేసిర్రు. వదిలేసిండు అంతే. ఎట్లైనా మన మన అంటే మా నాన్న వాళ్ళ చెల్లెలు, అక్క చెల్లెలంతా హైదరాబాద్‌లో ఉంటారు వారసులు. హ్మ్. ఇంక అక్కడ అనుకున్నారేమో అక్కడే ఉంటారేమో అని చెప్పి అనుకున్నారు. హ్మ్. మధ్యలో నా ఫోన్ కనెక్ట్ మిస్ అయిపోయింది. హ్మ్. అంటే ఫోన్ పోయింది నాది. హ్మ్. ఇంక అట్లా చాలా దాదాపు ఒక 4, 5 నెలలు కాంటాక్ట్ లేదు నాకు. ఓకే. అట్లా మ ఇంటికి ఎన్ని రోజులు రాకుంటున్నారు? ఉన్న ఒక 4 ఇయర్స్. 4 ఇయర్స్ ఇంటికి రాకుంటున్నారా? దుబాయ్, మస్కట్ పోయినోళ్ళు ఉంటుర్రు అట్లా మన దగ్గర. అట్లా అంటారు కదా. ఆ! అంటే ఆలోచన తిరుగుతా ఉంది అక్కడ, ఇక్కడ. హ్మ్. హ్మ్. సో, ఆఫీస్ బాయ్ దగ్గర నుండి మళ్ళా నెక్స్ట్ ఎక్కడ ఆఫీస్‌లో ఉన్నారు? ఎవరి ఆఫీస్ దగ్గర? బాయ్ తర్వాత నేను ఒక డాక్యుమెంటరీ చేశాను నేను. 'లజ్జా' అని తస్లీమా నస్రీన్ నావల. హ్మ్. ఫస్ట్ డాక్యుమెంటరీ నాది. హ్మ్. అది ఏందంటే ఆ డాక్యుమెంటరీ చేసిన తర్వాత అది బయటికి రాలేదు. అంటే ఏం తీశారంటే మీరు తీశారా? నేనే తీశాను. అంటే అప్పుడు నేనేందంటే నాకు పరిచయమైన ఫ్రెండ్స్ నా మీద గట్టి నమ్మకం. హుహు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇలాంటి ఫిల్మ్ మేకింగ్ గురించి మాట్లాడుతూ డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు సంబంధించిన ఆలోచన విధానం ఉన్న వాళ్ళు దొరికారు నాకు. హ్మ్. అట్లా వాళ్ళతో నేను స్టార్ట్ చేసి ఫ్రెండ్సే హ్మ్. చేశాను. ఓకే. సినిమా సైడే ఫిక్స్ అయిపోయిండ్రా? ఫిక్స్ అయిపోయాను. హ్మ్. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకేం అవకాశం రాలేదు. అది అంటే అంత రియలిస్టికల్‌గా రాగుంది ఆ సినిమా అంతా. హ్మ్. అంటే వాస్తవికంగా మనం తీసాం. ఆ 13 రోజుల్లో ఏం జరిగింది బంగ్లాదేశ్‌లో అనే కాన్సెప్ట్. హ్మ్. అది ఆ థాట్ ఎప్పుడొచ్చింది? ఎట్లా ఆ వచ్చింది? టైంలో నచ్చింది. అంటే చూద్దాం అంటే ఒక వాస్తవిక సంఘటనలని ప్రపంచానికి తెలియజేద్దాం అనే ఉద్దేశం కొద్దీ చేశాం. హ్మ్. అప్పుడేందంటే అది నేను డాక్యుమెంటరీ స్టైల్‌లోనే చేశాం. మనం ఈ కమర్షియల్ టైప్ హ్మ్. కాదది. హ్మ్. అక్కడ ఏమొచ్చిందంటే ప్రాబ్లమ్ దానికి సంబంధించిన కొంచెం భాగం ప్రొడ్యూసర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. హ్మ్. ఆయనకి ప్రాబ్లమ్ వస్తదని చెప్పేసి దాన్ని ఆపేసారు. రిజెక్ట్. అచ్చచ్చచ్చచ్చ! ఓకే. మళ్ళీ ఓకే. ఓకే. ప్రాబ్లమ్ బయటికొస్తే ఏందని చెప్పేసి. హ్మ్. తర్వాత నేను అప్పుడు మధ్యలో నాకేమి ఇంకా రాలేదింకా. హ్మ్. ఆఫర్స్ ఏం లేవు. ఏం లేదు. డబ్బులుండేనా మరి? డబ్బులెట్లా డబ్బులు లేవు. నేనప్పుడు ఇక్కడ ఎస్‌విఆర్ విద్యానగర్‌లో ఒక పబ్లికేషన్ ఉంటుంది. హ్మ్. దాంట్లో ఒక్కొక్క లైన్ రాస్తే మనకి రూ. 10 అట్లా ఇచ్చేవారు. అంటే ఏం ఇప్పుడు ఏం చిన్న పిల్లలకు 4 తరగతి, 5 తరగతి బుక్స్‌లో ఇవి ఉంటాయి కదా! ఆ! పోయమ్స్ లాగా. ఆ! ఆ పని చేసేవాడిని. అవునా? అట్లా నాకు ఒక లైన్ రాస్తే అట్లా 4 లైన్స్ రాస్తాం కదా! ఆ! అంటే దాన్ని మన ఓన్ లైన్సా? ఓన్ లైన్స్. హ్మ్. పిల్లలకి ఇప్పుడు ఎలాంటి పిల్లలు ఎలా ఉండాలి? ఏంటిది అట్లాంటివా? అంటే చందమా కథల్లాగా ఇప్పుడు చిన్న ఇప్పుడు రాస్తారు చూసినావా? అవునవును. ఆ ఆ! ఆ టైంలో రాసేవాడిని. ఆ! దానికి ఇట్లా లైన్‌కింత అని ఇచ్చేవాడాయన. అచ్చచ్చ! విద్యానగర్‌లో. విద్యానగర్‌లో. హైదరాబాద్‌లో. హైదరాబాద్. అక్కడ అవి వచ్చేటివి ఎంతో కొంత తక్కువ. హ్మ్. అది తీసుకొని నేను ఆ డబ్బులు తీసుకొని మా అత్తమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను. చిన్న హ్మ్. రూమ్‌లో. ఓకే. ఇక అక్కడి నుంచి ఎళ్తున్న టైంలోనే నేను ఒక ఆర్టికల్ ఫస్ట్ హ్మ్. టైమ్ నేను చాయ్ తాగుతున్నప్పుడు ఒక ఆర్టికల్. హ్మ్. అది కూడా ఈరోజు పేపర్ కాదు. నాకేందంటే ఈరోజు పేపర్ చదవడం కన్నా దాని ముందు రోజు హ్మ్. నిన్నటి పేపర్ చదవడం ఇంట్రెస్ట్ నాకు. హ్మ్. ఎందుకంటే నిన్నటి పేపర్ నేను చదవను కాబట్టి. అంటే అర్థమైందా? మిస్ అయిపోతాయి అట్లా. ఆ! ఆ మిస్సింగ్ నా పేపర్ చదువుతుంటే దాంట్లో రచ్చాను. అంటే ఒక 65 ఇయర్స్ ఒక ఓల్డ్ వుమెన్ హ్మ్. తన భర్తను రక్షించుకోవడానికి మార్గంలో 3 కిలోమీటర్లు పరిగెత్తింది. హ్మ్. అనే ఆర్టికల్ నాకు మస్తు కదిలిచ్చింది. అదెక్కడ దొరికింది? ఆ ఆర్టికల్ దొరికింది అది ఎక్కడ? టీ ప్లేస్? స్టాల్ దగ్గర. టీ స్టాల్ దగ్గర. ఆ! అది తెలుగులో వచ్చిందా? తెలుగులో వచ్చింది. తెలుగులో? తెలుగులో వచ్చింది. దాన్ని అంతమందిని చెప్పకుండా పేపరే మడతపెట్టి జోలో పెట్టుకున్నా. ఓకే. హ్మ్. అంటే మళ్ళా చూసి నన్ను హ్మ్. చూసి ఏం పట్టించుకోలే ఇంగ కామన్‌గా హ్మ్. అనుకున్నాడేమో. హ్మ్. అక్కడి నుంచి నాకు నైట్ నిద్ర రావట్లేదు. హ్మ్. దీన్ని ఎట్లైనా సరే ఆమెను గలవాలి అన్న ఆలోచన వచ్చింది. దీని మీద డాక్యుమెంటరీ చేద్దాం అనుకున్నాను నేను హ్మ్. ఫస్ట్. హ్మ్. తర్వాత నేను మా ఫ్రెండ్స్‌ని కొంచెం డబ్బులు అడుక్కొని అక్కడి నుంచి నేను హైదరాబాద్, ఆ ఊరు పేరు అవన్నీ ఉన్నాయా అందులో? బారామతి. 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 మహారాష్ట్ర. మహారాష్ట్ర. సో, ఏ ట్రైన్ ఎక్కిండ్రు? ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు? మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా అంటే 10,000 దాకా అట్లా తీసుకున్నా. 10,000 ఇచ్చిండా? అంటే అందరికి మనిషికి ఇంత హెల్ప్ హెల్ప్ చేశాము. ఓకే. ఎట్లైనా సరే నేను పట్టుకొని రావాలి. హ్మ్. టార్గెట్ ఫిక్స్ అయింది. ఓకే. నా ఫ్రెండ్ ఉండే. నేను మా ఫ్రెండ్ ఫస్ట్ రిషి అని ఒకాయన ఉంటుండే. ఇద్దరం కలిసి వెళ్ళాం. రిషి ఏం చేస్తాడు మరి? లేడు ఆయన చనిపోయాడు యాక్సిడెంట్. అంటే ఆయనకి ఇంట్రెస్టా? సినిమాలు ఇంట్రెస్టా? ఎట్లా? ఇంట్రెస్ట్ అతను కూడా నాకు అంటే బేసికల్‌గా హెల్ప్ చేస్తాడు ఆ టైం పీరియడ్‌లో. హ్మ్. సో, అంటే ఆయన మామూలుగా అప్పుడు ఒక కెమెరా తీసుకున్నాడు ఆయన. హ్మ్. అంటే ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇవన్నీ చేద్దామని. హ్మ్. ఇద్దరం కలిసి వెళ్ళాం. హ్మ్. అలా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మాకెక్కడ అసలు బారామతిలో నేనేమంటున్నా బారామతి అంటే బాంబే అనుకున్నా. పెళ్లి కూర్గ్ స్టేషన్ ఎక్కడో ఆపాడు. హ్మ్. అటు నుంచి మళ్ళా రివర్స్. అసలు మనకి ఏ నాలెడ్జ్ లేదు. అది ఎక్కడ ఏంటిది అని. ఏ నాలెడ్జ్ లేదు. ఆమెను దొరకబట్టుకొని అంటే సినిమా చేద్దామనే ఆలోచన అయితుందా? ఒక సినిమా డాక్యుమెంట్ చేద్దామని. ఖచ్చితంగా ఆలోచన ఉంది. ఆ! తర్వాత ఫస్ట్ టైమ్ అక్కడికెళ్ళిపోయిన తర్వాత కొన్ని 2, 3 రోజులు అక్కడే ఉన్నాం. హ్మ్. అసలు ఆమెను ఎక్కడ దొరకబట్టాలనే ఉద్దేశం కొద్దీ చూస్తే ఎవరు ఫస్ట్ టైమ్ మారతాని గెలిచిందామె. హ్మ్. 2013 అనుకుంటాను. హ్మ్. ఆ టైంలో ఆమె గెలిచిన ఆర్టికల్ నాకు
14 డిసెంబర్ ఫిబ్రవరి 2013లో ఆమె గెలిచింది. డిసెంబర్లో 14లో ఆర్టికల్ వచ్చింది. సో ఇద్దరు కలిసి వెళ్ళిండ్రు. ఆమెను ఎలా కలుసుకున్నారు? ఆ ఊరు ఎలా? కలవడానికి దాదాపు ఒక 5 రోజులు పట్టింది ఆమెను కలవడానికి. అంటే ఫస్ట్ టైం తెలియదు నాకు. మేము అక్కడికి వెళ్ళిపోయాము. ఒక లాడ్జ్ ఉంటుంది, 300 రూపాయలు అక్కడ. ఆ లాడ్జ్ లో ఉన్నాం. లాడ్జ్ లో ఉన్న తర్వాత తిరుగుతా ఉన్నా అక్కడ ఇక్కడ. అంటే అది తాలూకానే? ఓకే. కానీ ఫస్ట్ టైం ఆమె గెలిచింది కాబట్టి ఎవరు ఆమెని గుర్తుపట్టలేదు. నా దగ్గర ఆర్టికల్ అది ఇంకా ఆర్టికల్ తీసుకొని చూపెడితే ఆమె చాలా మంది అప్పుడంతా ఆమె ఫేమస్ అవ్వలేదు ఆ టైంలో. అది మీ దగ్గర ఉందా ఇప్పటికీ అది ఆర్టికల్? అది ఎప్పటికీ గుర్తుండిపోయేది అది జీవితంలో. ఆమెను ఎవరు గుర్తించలేదు, మరి ఏమైంది? గుర్తించకపోతే ఇంకా నేను ఎట్లా ఆమె దొరకబట్టుకోవాలనేది టార్గెట్ నాది, పక్కా మెయిన్ టార్గెట్ అది. తర్వాత ఇంకేం చేసామంటే ఇంకా ఫిక్స్ అయిపోయినా 4 రోజులు అయింది. 5 రోజుకి ఇంకా ఫిక్స్ అయిపోయినా. మా ఫ్రెండ్ కూడా ఇంకా దొరకట్లేదు, వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయింది. డబ్బులు అయిపోయినాయి, ఏం లేవు. మళ్ళీ కరెక్ట్గా మా ఫ్రెండ్ని అడిగితే అప్పుడు ఇంకా అందరుగా డబ్బులు లేవు. అప్పుడు కరెక్ట్ ఆడ ఇంకా గుర్తు నాకు 500 రూపాయలు వేసాడు. అదే 500 రూపాయలు పెట్టుకొని తిరుగుతా ఉంటే ఇంకా ఫిక్స్ అయిపోయినాం. 150 రూపాయలు జనరల్ టికెట్, ఇక్కడ బారామతి నుంచి సికింద్రాబాద్కి. జనరల్ టికెట్ అది. ఇప్పుడు ఇక ఎట్లయినా సరే ఇక సాయంత్రం వెళ్ళిపోదాం, పక్క బిగ్వన్ అని ఒక స్టేషన్ ఉంటుంది బారామతి మధ్యలో, అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. జనరల్ టికెట్ ఫిక్స్ అయిపోయినా. అట్లా తిరుగుతా ఉంటే ఎప్పుడు మమ్మల్ని 3-4-5 రోజుల నుంచి గమనిస్తున్నాం. ఆయన ఆటో డ్రైవర్ మనోజ్ అని. ఓకే. ఆ మనోజ్ ఆయన ఏం చెప్పాడంటే ఇట్లా అని చెప్పాడు. ఏంది మీరు ఇక్కడే తిరుగుతున్నారు, మీరు తెలుగు అన్నాడు. ఆ తెలుగు. అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఇట్లా చెప్తున్నాను. అప్పుడు మీకు హిందీ వచ్చా? మరి హిందీ కొంచెం పెద్దగా కూడా. నా పక్కన ఫ్రెండ్ కథ ఆయనకి ఇంకా రిషికి ఏం రాదు. ఓకే. ఎక్కడ రిషి? ఆయన ఇక్కడే ఒంగోలు. ఓకే. ఇంకా తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అది చూపెట్టిన తర్వాత దాన్ని కూర్చో అన్నాడు. ఫస్ట్ కూర్చొని ఏం చెప్పట్లే ఆయన. కూర్చో అన్నాడు. డైరెక్ట్ వాళ్ళ ఇంటి ముంగట తీసుకెళ్ళింది. అమ్మ ఏమైనా ఆమె ఇంట్లో ఉంటారు అనగానే ఫస్ట్ నాకు ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ఆమెను చూసిన తర్వాతనే ఆమెకు కాళ్ళకి నమస్కరించిన ఫస్ట్ టైం. ఆమె నమస్కారం పెట్టింది. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే అప్పుడు గ్యాస్ కిరోసిన్ కూడా లేవు వాళ్ళ ఇంట్లో. చాయ్ పెట్టిద్దామని పాపం చాలా తపన పడింది. మళ్ళీ ఆ పక్కన ఇంకొక ఉంటారు కదా ఫ్రెండ్స్, ఎవరు వాళ్ళ పక్కన వాళ్ళతో మాకు చాయ్ పెట్టించింది. ఇంకా నాకు గుర్తుంది. అప్పుడు ఆమె నేను అనుకున్నా ఖచ్చితంగా నీతో నేను పక్కా డాక్యుమెంటరీ చేస్తాను. నేను ఫిక్స్ అయిపోయినా మైండ్లో. ఫిక్స్ అయిపోయి అప్పుడే ఒక పేపర్ మీద రాశాను, ఇట్లా మీతో తీస్తున్నాను అని చెప్పేసి ఆమెతో సంతకం పెట్టించుకున్నాను. నేను త్వరలో నేను నా వల్ల వీలైంది నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి. అప్పుడు నాకు ప్రొడ్యూసర్ లేరు, ఎవరు లేరు, ఒక నమ్మకం మాత్రం, అంతే, ఒక ధైర్యం అంతే. అప్పుడు తీసుకున్న తర్వాత ఆమె నమస్కారం పెట్టింది. ఇంకా అక్కడ ఇంకా చాలా అనుకున్నా. ఆమెతో ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా నా మైండ్లో రన్ అవుతుంది పరిస్థితి. మళ్ళీ సాయంత్రం జనరల్ టికెట్కు ఆ జనరల్ ట్రైన్లోనే వచ్చేసిన తర్వాత అప్పుడు తిరుగుతా ఉన్నా ప్రొడ్యూసర్స్ కోసం. అది ఇంకా ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ముసలాన్ని పెట్టి నువ్వు ఎట్లా చేస్తావు అంటే ఎంత బడ్జెట్ ఏమన్నా మైండ్ లో ఉండేనా? ఏది అప్పుడు ఇది కమర్షియల్ సినిమా చేద్దాం అనుకున్నారా లేకపోతే డాక్యుమెంటరీ? ఫస్ట్ డాక్యుమెంటరీ అనుకున్నా. డాక్యుమెంటరీ అయినా కూడా సెమీ కమర్షియల్. ఓకే. ఒక డాక్యుమెంటేషన్ లో వెళ్తా ఉంటుంది. అంటే మరి అంత ఫిలిమే, కాకపోతే డాక్యుమెంటేషన్ రూపంలో చూపిస్తాను. ఆ టైంలో అట్లా వెళ్తాన తర్వాత ఎవరు రావట్లేదు ముందుకి. మళ్ళీ సెకండ్ టైము నాకు ఒక నమ్మకం కొద్దీ మళ్ళీ వెళ్ళిపోయాను. ఇది ఎట్లయినా సరే అని చెప్పేసి ఒకసారి కలుద్దామని చెప్పి ఇండివిజువల్గా వెళ్ళిపోయాను. నాకు ఒకసారి తెలిసిందంటే నేను ఖచ్చితంగా మళ్ళీ వెళ్తాను, ఎందుకైనా సరే ఏం పరిస్థితి అని. ఎందుకంటే అక్కడ నుంచి నాకు 4-5 నెలలు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆమె చెప్పింది, నేను ఖచ్చితంగా నేను తప్పకుండా మీతో సినిమా చేస్తా. ఎట్లా ఒప్పించారు మరి? అప్పుడు ఏంటంటే 5 నెలల గ్యాప్ వచ్చేసరికి ఆమె ప్రతిసారి నాకు నా నెంబర్ ఉంది. నెంబర్ ఉన్న తర్వాత ఆమె వాళ్ళ కొడుకు సునీల్ ఖరే అని చెప్పి వాళ్ళ కొడుకు. వాళ్ళు ఎంతమంది? వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ కూతురు. వాళ్ళు తన్నేది నూకేది వాళ్ళ కొడుకే సునీల్ ఖరే. ఎందుకు అంటే అప్పుడు ఆమె ఆ ఏజ్ లో నువ్వు మారతాను ఎందుకు పరిగెత్తావు, ఇప్పుడు అంటే తండ్రి ఆరోగ్యం, దాని గురించి గొడవలు అయినాయి వాళ్ళ దాంట్లో. ఇంట్లో గొడవలు అయినాయి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా చెప్పేసి మళ్ళీ నేను 2 రోజులు అక్కడ ఉండి వచ్చేసినాను. ఖచ్చితంగా నేను మీతో చేస్తాను. ఇంకా 3వసారి నాకు ఒక ప్రొడ్యూసర్ అంటే ఆరబోతి కృష్ణ, ఆయన పరిచయం. ఆయన ద్వారా ప్రొడ్యూసర్ ఎట్లా పరిచయం అంటే అంతకుముందు ఒక వేరే ప్రొడ్యూసర్ అంటే పేరు చెప్పదలుచుకున్నాను. ఆ ప్రొడ్యూసర్ మాకు కొంచెం టైం ల్యాప్స్ అవుతున్నాయి. ఈమె సెకండ్ మారతాను కూడా గెలిచింది. మళ్ళీ ఇంకోటి గెలిచింది. నాకు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది. అరే అమ్మాయి మరి 2వ మారతాను గెలిచింది, ఇంకా డాక్యుమెంటరీ ముందుకే. అది ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు. 2వ మారతాను గెలిచింది, ఇంకా ముందుకు పోవట్లే. నేను ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో చేయాలన్న ఆలోచన నాకు పడింది. అట్నుంచి ఇటు తిరగడం ఇంకా నా పని. తర్వాత 2వ మారతాను గెలిచింది. అప్పటికి కూడా ఇది ఇంకా పూర్తి అవ్వలేదు. అక్కడ ఏజ్ ఎంత? 50 ఏళ్ళ 60? లేదు 63.
63 సెకండ్ మారథాన్ గెలిచినప్పుడు. సెకండ్ మారథాన్ అంటే ఫస్ట్ మారథాన్ 63, సెకండ్ మారథాన్ 64 సంవత్సరాలు, థర్డ్ మారథాన్కి 65 సంవత్సరాలు. మరి వీళ్ళకు తిండి అవన్నీ ఎట్లా అదే సమకూర్చారు? నేను మూడోసారి మేము ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఆమె కరెక్ట్ దర్వాజా బంద్ చేసింది. ఇక వద్దు ఇక. అంటే ఇదంతా ఆమెది కాదు, వాళ్ళ పడుతుంది. అరే ఏది 3 సంవత్సరాల నుంచి వస్తున్నారు పోతున్నారు, కనీసం ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పారు, అన్ని అబద్ధాలేనా అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మొత్తానికి ఇంకా कितना అక్కడ साल से आया कुछ भी नहीं आगे गया नहीं ప్రాజెక్ట్. ఇంకా అక్కడ 14 రోజులు వాళ్ళకు నమ్మకం కలిసేదాకా అక్కడనే ఉన్నారు ఇక. అక్కడనే ఉన్నాం. మీరు ఒక్కరేనా ఇంకెవరు ఉన్నారు? నేను మా ఫ్రెండ్ ఒకటి సందీప్ అని ఉంటాడు, ఇంకో ఫ్రెండ్. నాకు మరాఠీ తెలుగు రెండు వచ్చు. వాళ్ళిద్దరు, ఆయన కూడా ఫ్రెండే. మీ ఇద్దరం కలిసి అక్కడ ఉన్నాము. ఎందుకంటే అతను మరాఠీ మాకు కోఆర్డినేట్ చేస్తాడు మరాఠీలో. ఆయన ఎట్లా పరిచయం సందీప్ ఎట్లా? ఆయన చంద్రపూర్లో ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే కృష్ణనగర్లో ఉండేవాడు. తనకు కూడా ఏంటంటే ఆ సత్యజిత్ రే ఫ్యాన్ ఆయన. ఓకే. కపిసో బ్యాచ్ లో ఆయన నాకు పరిచయం. అట్లా కలిసింది. తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మూడో రోజు 4వ రోజు మేమే కూరగాయలు తీసుకొచ్చినాం, వాళ్ళు అండి పెట్టేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే సబ్జీ ఇవన్నీ మేము ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని అట్లా వాళ్ళది కూడా వెళ్తుంది వెళ్తుంది అన్నట్టు అక్కడ ఉంది. అట్లా 10, 11, 12, 14 రోజులు అయింది. 14 రోజులు సీరియస్ గా అసలు ఏంది వాళ్ళ భర్త చెప్తున్నాడు, కెమెరాలు లైట్స్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటది కదా సినిమా అంటే ఏంది, నువ్వు ఈ చిన్న మొబైల్ తో ఎట్లా ఏం చేస్తావు అని చెప్పేసి వాళ్ళు. అప్పుడు ప్రొడ్యూసర్ కృష్ణ వాళ్ళు వచ్చేసి వాళ్ళకు మాట్లాడుకొని వాళ్ళకి కొంచెం అడ్వాన్స్ ఇచ్చారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది, డబ్బులు చేతిలోకి వచ్చినా నమ్మకం లేకపోతే వాళ్ళ పని కూడా పోతుంది. అప్పుడు నమ్మకం వచ్చిన తర్వాత నేను వాళ్ళందరినీ రియల్ లొకేషన్ ఏరియాస్ తీసుకెళ్లి రోజు అప్పుడు ఒక 1 month ట్రైనింగ్ వాళ్ళకి నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది సబ్జెక్ట్. అట్లా డాక్యుమెంటరీ అని అనుకోని చెప్పి అది ఫ్యూచర్ ఫిల్మ్ లెంత్ అయింది. ఎందుకు అంటే మేము చేస్తున్న కొద్ది నాకు ఇంట్రెస్ట్ అనిపించింది ఆమె యాక్టింగ్ అని, రియల్ మొత్తం ఆమె అన్ని ఆ స్టంట్స్, ఎగరడం, దుంకడం, గోడల మీకెళ్ళి దుంకడం, ఇవన్నీ రియల్ గానా? అంత రియల్. ఆమె అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ కింద పడిపోయింది. ఆ రోజైతే నాకు షాక్ అయిపోయినా నేను. పడిన తర్వాత ఆమె లేవట్లేదు, మాటలు రావట్లేదు, నాకేమైనా అయిందని చెప్పేసి, ఆమెకి ఏమైనా అయిందని చెప్పి నాకు భయం అయింది. చూస్తే మళ్ళీ ఆమె నవ్వుతుంది. అమ్మ నవ్వు ఏంది ఇదంతా అనుకున్నాను. రియల్ గా జరిగింది. అంటే షూటింగ్ కి ఏమన్నా మధ్యలో గొడవలు అట్లాంటి ఏం లేవు? అక్కడ వాళ్ళు ఇది ఎందుకు చేస్తున్నావు, అదేం చేస్తున్నావు, ఏమైనా గొడవలు జరుగుతాయి కామన్ గా. ఒక రోజు వీళ్ళు చాలా అలిగి వెళ్ళిపోవడం. ఎందుకంటే ఒక ఆమె చాక్లెట్ కంపెనీలో పనిచేస్తుంటది, ఆమె 2 రోజులు షూటింగ్ ఆపేసి మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని రావాలి. అట్లా చాలా ప్రాబ్లం. ఎన్ని డేస్ మొత్తం షూట్ జరిగింది? వర్కింగ్ డేస్ వచ్చి 35 days, కానీ మాకు ప్రయాణం అంతా 2 సంవత్సరాలు జరిగింది. 35 days కోసం 2 సంవత్సరాలు వెయిట్ చేసి, మధ్యలో ఏమో ఫ్రాక్చర్ అయింది, మళ్ళీ వెళ్ళిపోయింది, నేను మళ్ళీ రావడం. మనం అనుకుంటాం గానీ అసలు అప్పుడు అనుభవించే వేదన చాలా ఘోరంగా ఉంటది. ఇప్పుడు ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఎన్ని చేసినా గానీ ఆ టైంలో గట్టిగా ఉండడం అనేది ఇంపార్టెంట్. అవునవును. అదే నాకనే గొప్ప విషయం ఆ ముసలావిడ, ఆమె ధైర్యాన్ని. గ్రేట్ హైట్స్ ఆఫ్, గ్రేట్ అనిపిస్తుంది. ఆమె యాక్టింగ్ కూడా మంచిగా, ఎంత మీరు తీసుకునే పాత్రలు ఓన్ గా తీసుకున్నది కాబట్టి ఇంకా మేము అలా ఆమెనే చూస్తాం కాబట్టి, కానీ చాలా మస్తు అనిపించింది ఆమె, భలే అనిపించింది. అన్ని క్యారెక్టర్లు వాళ్ళతోటే చేపించడం అనేది ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. అంటే ఇంకా పరిస్థితి అట్లా వచ్చింది. మనకా ఇప్పుడు డబ్బులు పెడితే ఆర్టిస్టులను తీసుకొని చేసే అంత అక్కర్లేదు. మళ్ళీ అనుకున్నది మరాఠీ, ఇక్కడిక్కడ ఎన్ని సమస్యలు, అసలు చాలా ప్రాబ్లమ్స్. చివరికి కనెక్ట్ అయ్యారు వాళ్ళు, చాలా కనెక్ట్ అయిపోయారు. దాని తర్వాత ఏం చేస్తారు? 35 days తర్వాత షూట్ అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఏమన్నారు? లాస్ట్ డే షూట్ రోజు వాళ్ళ స్పందన ఎలా ఉన్నది? అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్న అటాచ్మెంట్ ఎట్లా? ప్రతిసారి వాళ్ళు నేను కెమెరాలో షూట్ అయిన తర్వాత వాళ్ళకి చూపెట్టాను. నాకు మానిటర్ లేదు, నాకు అప్పుడు మానిటర్ లేదు కాబట్టి ఏం చూపెట్టలేదు. కెమెరామెన్ ఎట్లా తీసుకున్నారు మరి? ఏది కెమెరామెన్ ఎల్సి చిన్నది ఉంటది కదా మానిటర్, అది ఎవరు కెమెరా కెమెరా వచ్చేసి మన ఈయన సంగారి, ఆదిత్య సంగారి అని చెప్పి మరాఠీ. అతను పెళ్లిళ్ళు చేసేవాడు, వెడ్డింగ్. అంటే యాక్చువల్లీ ఏంటంటే నాకు మెయిన్ కెమెరామెన్ వచ్చినప్పుడు అతను నాకేంటంటే కొంత గొడవలైనాయి ఆ కెమెరామెన్. అంటే మనం చెప్పిన ఫ్రేమ్ పెట్టకపోవడమా, లేకపోతే అంటే వాళ్ళు అన్నెసెసరీ, ఇప్పుడు ఖర్చులు, లైట్స్ అన్ని దానికి అన్నెసెసరీ. అసలు లైట్స్ పెట్టలేదా? పెట్టాం, చాలా తక్కువ. అంటే సహజమైన క్రాంతి సోర్స్ నాకు కావాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళంతా ఏంటంటే ఒక హెవీగా దాన్ని ఎక్విప్మెంట్స్ హెవీగా తీసుకురావడం వల్ల నాకు ఆ బడ్జెట్ లేదు నా దగ్గర. అప్పుడు గొడవలు అయితే నేను చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. సరే నువ్వు అని చెప్పి దానికి వచ్చిన ఆపరేటివ్ కెమెరామెన్, దీనికి కెమెరామెన్
ఆదిత్య ఓకే. అతనే ఈయన ఎన్ని డేస్ వచ్చిండు ఫస్ట్ ఆయన? 2 days. అంతే. కానీ ఆయన అనుకునే ఉంటాడు కావచ్చు, అనుకున్నాడు చాలా సార్లు కలిసాడు మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోయినా నేను అసలు. ఫ్రెండే. అంటే ఆయన అనుకునేది ఏంటంటే చేసేదో బాగా చేద్దాం అని ఆయన ఫీలింగ్ లో ఉండే ఉంటాడు. అంటే నాకు తెలిసి అంటే ఇప్పుడు ఆ కిటికీలోంచి వచ్చేటువంటి వెలుతురు మాత్రమే నాకు కావాలి. దాన్ని అంటే ఏదో ఆర్టిఫిషియల్ గా వెలుతురుని ఎక్కువ తీసుకొచ్చి లైటింగ్స్ తోటి లేపడం అది అట్లాంటివి ఉండదు. అంటే బయట ఉన్న ఎక్స్పోజర్ లోపల ఉన్న ఎక్స్పోజర్ మ్యాచ్ చేయాలని వీలు ఉంటారు. నాకు ఒరిజినల్ కాదు, ఓకే రియాలిటీ. అంటే ఏంటంటే లోపల ఒక చీకటి ఉంటే అది అంతవరకు నాకు కావాలి ఆ దాంట్లో. సో ఆయనకు అసిస్టెంట్ గా వచ్చిన మెయిన్ కెమెరామెన్ అయిపోయాడు ఆదిత్య. ఆయన సొంత కెమెరాతో చేసిందా? అంటే కెమెరాస్ మనకు మేము అకార్డ్ ఎక్విప్మెంట్ నుంచి హైయర్ తీసుకున్నాం. ఈయన సొంత కెమెరా, ఆయన ఆపరేటివ్ కెమెరాన్ గా దానికి పనిచేసి కెమెరామెన్ గా తను ఆపరేట్ చేశాను. 35 days అయిపోయింది. లాస్ట్ డే ఎట్లుండే ఫీలింగ్? వాళ్ళు ఏమన్నారు? నాకు ప్రతి రోజు వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్. అంటే వాళ్ళు ఏదో పెళ్లికి వచ్చి కూర్చుంటారు కదా, పొద్దున్న నేను 5 గంటలకు వచ్చి అట్లా. వాళ్ళకి స్టోరీ ఎన్ని డేస్ రాసుకున్నారు? ఇదా స్టోరీస్ అక్కడే డెవలప్ చేశాను నేను. వాళ్ళు నాకేంటంటే ఆమె 3 kilometers పరిగెత్తి వాళ్ళ భర్త కోసం అనేది మాత్రం చిన్న పని. అవును. దాని 2 గంటల సినిమాకు వాళ్ళ అనుభవాలు అదే 30 రోజులు. నాకు వాళ్ళ అనుభవాలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ నేను రాసుకొని. స్టోరీ రైటింగ్ లో ఎవరన్నా హెల్ప్ చేయడం అట్లాంటివి? నేను తెలుగులో రాస్తే నాకు దాన్ని మరాఠీ ట్రాన్స్లేట్ చేస్తాను సందీప్ అని. అసిస్టెంట్ డైరెక్టర్లు ఏమైనా ఉండేనా? ఉండే. ఎంత మంది పెట్టుకున్నారు? ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్. అక్కడ వాళ్ళేనా? ఒక అతను సందీప్ అని అతను, ఇంకిద్దరు అక్కడ. ఓకే. ఇంకా దానికి కావాల్సిన ఎంతమంది క్రూ ఉంటారు కదా, ఎవరిని తీసుకున్నారు? ఓన్లీ కెమెరామెన్, 3 అసిస్టెంట్లు అంతే? అక్కడ ఉన్న రోజు వాస్తవికంగా ఇప్పుడు ఈ పనులకు వెళ్తారు కదా, అప్పుడు చెరుకు వాళ్ళ ఫ్యాక్టరీస్ అక్కడ ఎక్కువ ఉంటాయి. చెరుకులో వాళ్ళందరినీ నేను ఒరిజినల్ అక్కడ ఉన్న రియల్ ఆర్టిస్టులతోనే చేస్తాను. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఎవరు లేదు అస్సలు. ఈ థాట్ రావడమే చాలా గొప్ప. ఇంకా వాళ్ళతో చేపించుకొని చేయడం అంటే ఇంకా అలా జరిగింది అది. దాని తర్వాత నెక్స్ట్ అయిపోయింది. మరి ఎడిటింగ్ అవన్నీ డిఐ అవన్నీ ఎక్కడ చేసి అన్ని పూణే. మొత్తం ఎన్ని సంవత్సరాల జీవితం గడిపారు మహారాష్ట్రలో? 2 సంవత్సరాలు. అంటే ఈ ఫిల్మ్ ఫస్ట్ నేను వెళ్ళి సినిమా బయటకు వచ్చేదాకా ఫస్ట్ 3 సంవత్సరాల నుంచి ఇదే ఆమె హైట్రిక్ కొట్టింది. ఫస్ట్ టైం వెళ్ళిన 3 హైట్రిక్ కొట్టిందా మళ్ళీ? అంటే 2 అన్నారుగా? లేదు, వరుసగా 3 సార్లు గెలిచింది. 3 సార్లు గెలిచిన తర్వాత మేము సినిమా షూట్ స్టార్ట్ చేసాం. 3 సార్లు అయిపోయినాక 3 సార్లు 3 kilometers కొట్టేసింది ఆమె హైట్రిక్. సూపర్ అంటే సూపర్ అస్సలు. ఎందుకంటే చాలా మంది 18-19 సంవత్సరాల వాళ్ళు కూడా దాంట్లో పాల్గొన్నారు రన్నింగ్ రేస్ లో. అవును. వాళ్ళందరినీ కూడా ఆమె బీట్ చేసి మరాఠీలో లెసన్ ఉంది ఆమె గురించి, పాఠ్యాంశంగా పెట్టారు ఆమె. దాంట్లో సినిమా కూడా ఒక భాగం. సూపర్. ఇది తీసిన తర్వాతనే జనాలు రీచ్ అయింది. మరాఠీలో రిలీజింగ్ కి మరి మనకు థియేటర్స్ గానీ అంత స్కోప్ ఉందా? ఉంది. ఎందుకంటే మరాఠీకి ఏంటంటే వాళ్ళ మెయిన్ ప్రాంతీయ భాష మీద ఎక్కువ వాళ్ళ ఫోకస్ ఉంటుందా అట్లా. ఎందుకంటే వాళ్ళ భాష మీద పట్టు, వాళ్ళ భాష మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ప్రొడ్యూసర్ కి నష్టం లేకుండా ఆయన ఇచ్చిన బడ్జెట్ లో అన్ని చూసుకుంటే లేరు, వేరే ఏం ఆలోచించలేరు. ఇంకా ఆ సినిమా రిలీజ్ అవ్వడం తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. ఓకే, సినిమా అయిపోయింది, అంతా అయిపోయింది. ఏ రోజు రిలీజ్ చేసారు? దాని తర్వాత ఎన్ని థియేటర్స్ వచ్చినాయి? January 17 రిలీజ్ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఆమె చూసుకుని ఆమె ఏడ్చింది, వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఎక్కడ చూసింది అందరు కలిసి సినిమా? బారామతి కార్నివాల్. అక్కడ థియేటర్ ఉందా? ఉంది బారామతి. ఓకే. దాంట్లో చూసి అందరు ఊరోళ్ళు అందరు వచ్చిరా? చాలా, మొత్తం ఫుల్. ఎన్ని థియేటర్స్ రిలీజ్ అయినాయి మొత్తం మహారాష్ట్రలో? మొత్తం 120 థియేటర్లు వచ్చినాయా? 120 స్క్రీన్స్. ఎన్ని డేస్ ఆడింది? డేస్ అంటే మాక్సిమం 2 weeks. 2 weeks ఆగింది. అక్కడ వాళ్ళ దిక్కు ఎక్కువ ఏంటంటే ప్రమోషన్ ఎక్కువ లేదు కాబట్టి ఓకే, కానీ ఇక్కడ పూణే అడిగితే చాలా. మన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అంతా అక్కడ వాళ్ళేనా? దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి సమీర్ మ్యూజిక్. ఎక్కడతను? ఇక్కడ హైదరాబాద్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం హైదరాబాద్. మొత్తం ఒక ఈ మూవీ రావడానికి మీరు పెట్టిన టైం అంతా ఎంత? అంటే 2 సంవత్సరాల 35 రోజుల, లేకపోతే? అంటే ఫస్ట్ స్టార్టింగ్ నాకు ఏదైతే ఆర్టికల్ తీసుకున్నానో అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది. నేనేమనుకున్నా అంటే నాకు ఎక్కువగా ఒక సినిమా అయినా నాకు నచ్చినట్టు చేసుకోవాలనేది నా ఉద్దేశం. టైమింగ్ కొలవలేము మనం. ఇంత జరుగుతున్న ఈ టైంలో ఇల్లు ఎప్పుడు గుర్తుకు రాలేదా? నీ బాధ్యతలు, నేను పెద్ద కొడుకుని, అంటే సినిమా చేసడానికి ముందు నేను ఇంట్లో కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన తర్వాత ఇంకా సినిమా ఎప్పుడైతే నేను బయటికి రిలీజ్ అయింది అప్పటి నుంచి రెగ్యులర్ గా నేను టచ్ లో ఉంది. అంటే ఏదైనా ఒకటి మనకు ఉండాలి కదా, మనం ఏం చేస్తామని. అంత ఎమోషనల్ గా అది క్యారీ చేసిరు, అంత చూపించారు.
మీకు ఎట్లా అనిపించింది సినిమా ఆ, అంటే ఇంకా నేను నా వరకు 100% ఇచ్చిన నేను ఇవ్వలేదు. అంటే యాక్చువల్ చేసి నాకు 50% నేను ఇచ్చాను నేను అనుకుంటున్నా. ఓకే. ఇంకా చేయాలి బాగా. బట్ ఆ టైం పీరియడ్ ఆ టైం నాకు మనకున్న వనరులు సోర్సెస్ కానీ అవి కానీ తక్కువ కాబట్టి బట్ హిందీ ఉన్న దాంట్లో చేస్తున్న హిందీ ఉమ్. 100% నాకు తెలిసి 80% ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు హిందీలో కూడా చేస్తున్నారా మళ్ళీ? ఇదేమో ఇదేమో సేమ్ అదే టైటిలా? మారథాన్ అని మారథాన్. ఓకే. అనితా రాజ్ గారు ఒకప్పుడు చాలా ఫేమస్ హీరోయిన్ అనితా రాజ్ అని మీరు మిథున్ చక్రవర్తి చాలా పెద్ద స్టార్స్ తో చేస్తున్నారు. మకరన్ దేశ్ పాండే మీకు ఐడియా ఉంటుంది. అవునవును, మనకి తెలుగులో కూడా చేశాడు. జానీ లీవర్ జానీ లీవర్ కూడా. ఓకే. సో దాని తర్వాత నవీన్ బోయ్నాకి వచ్చిన ప్రశంసలు ఏంటి? ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ నుంచి ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యాడు? మన డబ్బులు పెట్టినందుకు చాలా అంటే అతను చాలా కనెక్ట్ అయ్యాడు, ఎమోషనల్ కనెక్ట్ అయ్యాడు కాబట్టి అతనే ప్రొడ్యూసర్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ హిందీ సినిమా కూడా. హిందీ కూడా తనే చేస్తుంది. ఆయన ఎలా ఫీల్ అయ్యాడు? అంటే మీరు చెప్పిన బడ్జెట్ లోనే తీసారా లేకపోతే బడ్జెట్ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే కొన్ని అది కామన్ ఇక ఏది చేయాలన్నా కానీ కొంచెం అటు ఇటు జరుగుతుంటది. సో అందరూ హ్యాపీ సినిమా రిలీజ్ అయిన తర్వాత. మహారాష్ట్ర ప్రభుత్వం నుండి ఎట్లాంటి ప్రశంసలు వచ్చినాయి? అంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కంటి ఆపరేషన్స్ ఇవన్నీ చాలా శరవేగంగా జరిగింది. అంటే వాళ్ళు ఏంటంటే ఇంత పెద్ద శరద్ పవార్ ఊరు కదా, పెద్ద శరద్ పవార్ ఊరా? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఏంటి ఇంత రియాలిటీగా కనీసం హాస్పిటల్ ఖర్చులు కూడా లేవా అన్నట్టుగా నెగిటివ్ అనుకున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళు కూడా ప్రెజర్ పెట్టారు మాకు. తర్వాత ఇమీడియట్లీ ఏం చేశారంటే ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు సర్దుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిన తర్వాత దాన్ని చేయడానికి లేదని చెప్పి చాలా కంటి ఆపరేషన్స్ కానీ అవన్నీ కానీ చాలా. ఇప్పుడు ఈమె వాళ్ళ భర్త ఆరోగ్యం కోసమే కదా, భర్త ఆరోగ్యంకి ఏమైంది? తనకు హార్ట్ ప్రాబ్లం, ఎంఆర్ఐ స్కాన్ చేయాలి, దానికోసం స్కానింగ్ రిపోర్ట్ కోసం డబ్బులు లేవు, అట్లా గెలిచింది పరిగెత్తి. సో ఇప్పుడు ఆయన ఆరోగ్యం అంతా ఓకేనా? లేదు, ఆయన చనిపోయాడు కరోనా. సినిమా చూసాడా ఆయన? చూసాను. చూసిందా? ఎట్లా ఫీల్ అయింది? మాట్లాడినా చాలా హ్యాపీగా ఫీల్. వాళ్ళతో మీరు ఇంకా కనెక్టింగ్ ఉంటుంది, కనెక్టివిటీ బాగుంటుంది. ఆమె చాలా కాలేజీలో కానీ ఆమె కానీ చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆమె చాలా ఎక్కువ ఉంది. సో తర్వాత ఈ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది, అది ఎప్పుడు అనౌన్స్ చేసిండ్రు? ఎప్పుడు వచ్చింది అది? 2021. అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయినారు? అంటే మీకు ఎక్కడి నుండి కాల్ వచ్చింది? నేను అప్పుడు ఈ మారథాన్కి లొకేషన్స్ కి వెళ్తున్నాను, అక్కడ శివుని మందిర్ అక్కడ. సో అయిపోయింది, ఇంకా మీరు ఏం ఆలోచించలేదు, మళ్ళీ హిందీలో తీద్దామని ఫిక్స్ అయిపోయారు? ఫిక్స్ అయిపోయాను. మన ప్రొడ్యూసర్ ధైర్యంగా ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోదాం అన్నారు. అప్పుడు కాల్ వచ్చిందా? అప్పుడు కాల్ వచ్చింది. రాగానే నేను కొన్ని అంటే షాక్ అయినా నేను, అది ఏంది నిజమేనా, నమ్మచ్చా అని. దాని తర్వాత ఇప్పుడు మీ గురించి వేరే దేశాల్లో కూడా ఆర్టికల్స్ వచ్చినాయని విన్నాం. చాలా 72 countries లో వచ్చింది. ఏం రాశారు? ఏ కంట్రీలు ఏం రాశాయి? అంటే ఆమె గొప్పతనం గురించి, అలాగే సినిమా గురించి చిన్న విషయం. పాకిస్తాన్ లో కూడా వచ్చింది. ఖండాంతరాలు దాటింది ఖ్యాతి. చిన్నప్పుడు విమర్శలు, తర్వాత పెరిగిన తర్వాత ప్రశంసలు. ఎట్లా ఉంది ఈ ప్రయాణం? ఇంకా చాలా సాధించాల్సింది, స్టార్టింగ్ మనం చేయాల్సింది చాలా. ఇప్పుడు నెక్స్ట్ ఏం సినిమాలు? నెక్స్ట్ కన్నడ అంతిమ యాత్ర అయిపోయింది. అలాగే ఇప్పుడు కన్నడలో చేస్తారా? ఇప్పుడు రిలీజ్ అయిందా? కాదు, రిలీజ్ ఉంది. ఎవరు మరి మళ్ళీ సేమ్ న్యాచురల్ వాళ్ళు కూడా? న్యాచురల్ ఏంది, దేని బేస్ మీద? లైన్ అంటే మనిషి చనిపోయిన తర్వాత ఆయనకి కనీసం శ్మశానం కూడా దిక్కు ఉండదు. అంటే మనిషి చనిపోయిన తర్వాత ఖననం చేయడానికి స్థలం ఉండదు, ఆ స్థలం కోసమే పోరాటం. ఓహో, అది జరిగింది, నిజంగా జరిగింది కర్ణాటకలో. మాకు కాన్స్ కు ఇన్విటేషన్ వచ్చింది నాకు వెళ్ళడానికి, కాన్స్ ఫిల్మ్ ఫెస్ట్. కొంచెం ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోయినాను పాస్పోర్ట్. దేని గురించి? ఈ మేము సెండ్ చేసాం కాన్స్ కి, వెనిస్ కి, చాలా కంట్రీస్ నుంచి. అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. పాస్పోర్ట్ ప్రాబ్లం వల్ల వెళ్ళలేదు. మంచి ఛాన్స్ మిస్ అయింది. మళ్ళీ ట్రై చేస్తాను. ఫిలిం ఫేర్ కూడా వచ్చింది బెస్ట్ డైరెక్టర్ గా. కంగ్రాచులేషన్. కన్నడంలో అంతిమ యాత్ర, చావు, దాని గురించేనా? అదే, అంటే వాళ్ళు చనిపోతే కనీసం గౌరవంగా వాళ్ళని ఖననం చేయడానికి ఒక స్థలం కూడా ఉండదు కదా మాకు. ఆ స్థలం కోసం పోరాటం రియల్ గా జరిగింది. ఎన్ని డేస్ చేశారు అది? అది కూడా 40 days. దానికి ప్రొడ్యూసర్ ఎవరు? వాళ్ళు కన్నడ వాళ్ళే, అశోక్, అభి. బడ్జెట్ మీతో చేయాలనుకుంటే ఏ బడ్జెట్ లో చేయొచ్చు? అంటే ప్రొడ్యూసర్లు రావాలంటే మీరు ఎంత బడ్జెట్ లో చేస్తారు? మేము అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తాం కాబట్టి వాళ్ళు లిమిట్ బడ్జెట్ ఉంటుంది. అన్నెసెసరీ ఎక్కువ మనం
అంటే సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళతో చేయించడంతోనే ఎక్కువ మనకు టైం టేకింగ్ తీసుకుంటది ఫస్ట్ బిఫోర్. మెయిన్ ఎక్స్‌పెండిచర్ ఎక్కడ ఎక్కువైతది అంటే ఈ సినిమా చేసే టైం పెంచుకుంటేనే అవుద్ది. అవును. ఇదేంటంటే మనం ఆల్రెడీ రిహార్సల్ వాళ్ళకు ఒక వాళ్ళని వర్క్‌షాప్ లాగా పెడతాం వర్క్‌షాప్ కాబట్టి. వాళ్ళని కలవడం, వాళ్ళని ఒప్పియడం, వాళ్ళతోనే ఇప్పుడు మేము చేసేది మరాఠీ ఫిల్మ్ కూడా ట్రైబల్స్ ఆదివాసీలు వాళ్ళని ఇప్పుడు ఒప్పించడం. నెక్స్ట్ మళ్ళీ మరాఠీలో ఇంకొకటా? అదే ఇప్పుడు మొత్తం మీరు ఎన్ని సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్? 3 రిలీజ్‌కి ఉన్నాయి. 3 రిలీజ్ ఉన్నాయా? అంటే రిలీజ్‌కి ఒక 2 సినిమాల క్లైమాక్స్ మాత్రం బ్యాలెన్స్ ఉంది మరాఠీలో. మరాఠీ, హిందీ మారథాన్. ఓకే. ఇది అయిపోయిందా షూట్? కన్నడది అయిపోయింది. కన్నడ రిలీజ్‌కి ఉంది. ఓకే. ఇప్పుడు మరాఠీ, హిందీ మాత్రం ఒక 75% అయిపోయింది. ఒక క్లైమాక్స్ ఒక్కటి బ్యాలెన్స్ 70 అంటే 80%. ఆ మరాఠీ అనేది ట్రైబల్ ఆదివాసులకు సంబంధించిన. ఇప్పుడు ఆదివాసులు ఉన్నారు. వాళ్ళ టైం వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మేము వెళ్ళాల్సొస్తది. అవును. అదే మెయిన్ ఆర్టిస్టులు అనుకో వాళ్ళు మన షెడ్యూల్ ప్రకారం వాళ్ళు వస్తారు. వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మనం రాలేరు. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ క్లైమాక్స్‌లో దాదాపు ఒక 2000 మంది ట్రైబల్స్ అంతా కొట్టుకొని వెళ్ళాలి. అంటే గుడిసెలు ఈ ప్రకృతి అంతా వాళ్ళు విపరీత ప్రకృతి అనేది అగెనిస్ట్ అవుతుంది వీళ్ళకి. అంటే వీళ్ళు జంగల్‌ని చెట్లు కొట్టేయడం, ఈ ప్రాణి ఇవన్నీ ఉంటాయి కదా, జీవహింస అంతా వాళ్ళని దాన్ని హరిస్తున్నారు. ఓకే. ఆ క్లైమాక్స్ కొంచెం టైం పట్టుద్ది. దానికి ప్రకృతి రివెంజ్ తీసుకుంటది. తీసుకునే టైంలోనే ఆ గుడిసెలు, ఆ కుండ చర్యలు అవన్నీ ఒరిజినల్ గా రావాలి. మరి ఒరిజినల్ రావాలంటే అదే దానికోసమే చాలా టైం టేకింగ్ తీసుకుంటాయి. ఎందుకంటే అది మీకు విఎఫ్ఎక్స్ అంటే నాకు అంతగా ఇంట్రెస్ట్ సహజంగా జరగాలి. దొరుకుతాయి అట్లా సహజంగా? అంటే ప్లాన్ చేస్తున్నాం దానికోసం. ఆ 2000 మందిని గ్యాదర్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు అంత బాగుంది. మనోడు వేరే రాష్ట్రాలలో పోయి హిట్లు కొడుతున్నాడు. హిట్లు ఏం కొట్టలే, ఒకటే సినిమా. ఇంకా మీరు అన్నట్టు ఏంటంటే ఇంకా ఇప్పుడు ఒక్క సినిమా తీసినా గానీ దాని రేంజ్ ఖండాలు దాటిపోయింది. అది చెప్పుకోవచ్చు. తెలుగులో ఎందుకు? తెలుగులో అంటే చేయాలి, అది చేయలేకపోతున్నారా? లేకపోతే చెయ్యాలని అనుకున్నా గానీ అంటే మనం చేయాలనుకున్నాం కానీ అది ముందుకు రావాలి కదా. అంటే ఎందుకు రావట్లేదు? తెలుగులో అంటే మనం అనుకునే సబ్జెక్ట్స్ వాళ్ళకి నచ్చాలి. ఒకటి ఎవరికి నచ్చాలి? ప్రొడ్యూసర్లకా, హీరోలకా? ఇప్పుడు మన ఈ టాప్ హీరోలను వాడదాం అనుకుంటున్నారా ఎవరన్నా? దీంట్లో అసలు మీ దాంట్లో హీరోలు అనేటోళ్ళు ఉండరా? అంటే కథే హీరో అంతే. అంటే ప్రతి కథకి ఒక సామాజిక బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత కూడా హీరో తీసుకోవాలి మెయిన్. అది అంటే అంత వాస్తవికంగా తను చేయాల్సి వస్తుంది కొన్ని పరిస్థితుల్లో. ఎందుకంటే మనం అంత తెలుగు హీరోలు ఎవరు చేయలేరా అట్లాంటివి? చేయగలుగుతారు, కానీ వాళ్ళతో నేను అప్రోచ్ అవ్వలేదు. ఇంకా మీకు వేరే పెద్ద సంస్థల నుంచి వెళ్ళి కాల్ వచ్చిందని తెలిసింది, నిజమేనా? వస్తున్నాయి. అంటే వాళ్ళు ఒప్పుకోలేదు, నడుస్తున్నాయి. వాళ్ళు ఒప్పుకోవాలి, మీరు ఒప్పుకోవాలి. అంటే వాళ్ళు ఏమైనా కథల్లో వేరే అంటే అప్పుడప్పుడు నడుస్తుంటాయి. ఇప్పుడు మనకు నచ్చింది వాళ్ళతో ఒప్పియాలంటే అక్కడే సక్సెస్. అట్లా వన్స్ ఒక్కసారి ఒప్పించినారంటే ఇంకా మనం సక్సెస్ అయినట్టే. తర్వాత ఇంకా మనం మన ప్రకారం మనం చేసుకోవాలి. మీకు ఒక అనుభవం జరిగిందని చెప్పారు. అదే మీరు మరాఠీలో చేస్తా ఉంటే చెప్పండి. మిమ్మల్ని డైరెక్టర్ అనుకోలేదు. స్టూడియోలో గోరేగావ్ స్టూడియోలో నేను యాక్చువల్లీ అక్కడ ఏంటంటే మరాఠీ ఫిల్మ్ సెకండ్ టైం ఆడ వెళ్తున్నప్పుడు రోబోట్ రానియట్లేదు సెక్యూరిటీ. బయట సిగరెట్ తాగడానికి నేను నాకు ఫస్ట్ టైం నాకంటే వాడు యూపీ లాంగ్వేజ్ ఆయన మాట్లాడేది, కొంచెం అర్థం అవుతుంది నాకు. మై డైరెక్టర్ ఆడి కిందికి పైకి చూస్తున్నాడు ఇట్లా. మన చూసిన చింపిరి గడ్డ మనం చూస్తే అది ఏదో ఒక మన కార్పెంటర్ కన్నా సారీ అట్లా ఆ పదం మాట్లాడు, బట్ ఆర్ట్ హెల్పర్స్ అనుకున్నాడు. అట్లా అనుకున్నా పర్లేదు, కానీ లోపలికైతే పంపించాలనేది నా బాధ. ఓకే. లాస్ట్కి నేను అక్కడే ఉన్నా. 20 నిమిషాలు అవుతుంది, ఆయన అక్కడ వాళ్ళు వచ్చారు లోపలికి బయటికి. ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వచ్చి తీసుకెళ్ళాడు. ఎవరు నీ ప్రతి సినిమా కూడా డైరెక్ట్ ఫస్ట్ టైం ఎవరు రన్ అందరు షాక్ అయ్యింది. చెట్టు కింద కూర్చోవాలి, అక్కడే తినాలని. వ్యానిటీ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నాకు ఎక్కువ ఈ సుఖాలు భోగాలు అనుభవించాలి ఇవన్నీ అన్నిటికీ దూరం అని కాదు, దాంట్లో మజా రాదు. చెట్టు కింద కూర్చున్నంత మజా వెళ్ళొస్తుంది. వ్యానిటీ బెటర్ అది. మరి కొత్త వాళ్ళతో చేయడం అంటే మనం ఎంత ఓపిక ఉంటే వాళ్ళు అంత బాగా చేస్తుంటారు. అంటే ఎంత బాగా చేసినా వాళ్ళకి ఇంకా నేను అప్రిషియేట్ చేస్తూనే ఇంకా తెప్పించుకుంటాను నేను. వాళ్ళు తిట్టడం వల్ల వాళ్ళు మెంటల్ గా అంటే ఆ టైం పీరియడ్ లో వాళ్ళు కొంచెం మనం అనుకున్న అవుట్పుట్ ఇవ్వలేరు.
వాళ్ళని ఎంత ఫ్రీగా వదిలేస్తే అంత అవుట్పుట్ వస్తుంది. తమిళ్ వాళ్ళు సహజంగా చేస్తారా, తెలుగు వాళ్ళు సహజంగా చేస్తారా, ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే యాక్టింగ్? తెలుగు వాళ్ళు కూడా అద్భుతంగా చేస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్స్ రావాలి ఫస్ట్. సబ్జెక్ట్లు వచ్చినా కూడా దాని ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు హీరోస్ కి వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది ప్రతి ఒక్క హీరోకి. ఆ ఫ్యాన్ బేస్ లో ఏముంటారంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఒక్కసారి మనం అన్ని మర్చిపోతే అందరూ. ఒకవేళ మీరు చేస్తా అనుకుంటే ఎవరు బాగా చేయగలరు అని మీరు అనుకుంటారు మీ కథకు? ఇప్పుడు నేను ప్రస్తుతం అనుకున్నాను. మీరు అనుకున్నది ఎవరిని? అంటే మన దాంట్లో ఉన్న హీరోలలో అవును, ఎవరు రియలిస్టిక్ గా చేస్తారు, న్యాచురల్ గా, వెరీ న్యాచురల్ గా చేయగలరు మీ కథకి? ఎవరు న్యాయం చేస్తారో మీరు అనుకుంటారు? అంటే తెలుగులో అంటే నేను ఎవరిని ఎక్కువ అనుకోవట్లేదు. అసలు ఆలోచనే రావా? వాళ్ళు హీరోలు కాదా అసలు? వాళ్ళ మీద కథలు రాయరా? వాళ్ళు ఎందుకు హీరోలుగా చాలా పెద్ద హీరోస్. బట్ అంటే మనం అనుకునే సబ్జెక్ట్ వాళ్ళు ఒకసారి ఇప్పుడు నాని గారు హీరో అనుకుంటాం సబ్జెక్ట్స్ మనం. బట్ అంత వాస్తవికంగా రిస్క్ తీసుకోవడం. నాని కూడా చేశాడు కదా మొన్న దసరాలో, న్యాచురల్ గా చేశాడు. ఇంకా చాలా మంది ఆ హీరోయిజం కూడా ఉండద్దని మీ ఉద్దేశం కావచ్చు. అంటే ఒరిజినల్ వాస్తవికంగా మనం ఎలా మాట్లాడుతున్నాం అలాగే. ఓకే, కల్పిత కథలతో ముందుకెళ్ళడం కంటే వాస్తవికతతో ముందుకు వెళ్తే న్యాయం జరుగుద్ది, చూసిన వాడు ఇది నిజంగా జరిగిందా అనేలాగా ఉండాలని మీ ఉద్దేశం. చేస్తారు అట్లా, అలాంటి స్టోరీలే మీకు పికప్ చేసుకుంటారు. అలాంటి ఎప్పుడు మీకు ఈ జనాల మధ్యలోనే కథలు పుడతాయి మీకు? అంతే, జనాల వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు అంతే వాస్తవికంగా. అంటే ఏంటంటే మనం చూసుకుంటే అంటే మన పక్కన కూడా అరే అమ్మాయి నా క్యారెక్టర్ లాగా ఉంది అని ఫీల్ అవ్వాలి. అంటే మన సహజంగా ఉండాలి అనేది నా ఉద్దేశం. అంతే, అది చాలా మంది తీస్తారు. బట్ ఏంటంటే నాకేంటంటే నేను అనుకున్నది ఖచ్చితంగా ఆ హీరో నుంచి రాబట్టుకోవాలి. ఆ రాబట్టుకోలేనప్పుడు ఆ వచ్చే బాధ నాకు చాలా వేరేగా ఉంటుంది. అందుకే నేను ఎక్కువ టాప్ హీరోస్ నేను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేను. ఒక షార్ట్ తీయాలంటే ఎన్ని టేక్ల వరకు, మాక్సిమం ఎన్ని టేక్లు అయినాయి మీకు గుర్తుందా? ఒక టేక్ ఇన్ని టేక్లు చేసిన మీకు మీరు చేసిన ఇప్పటి వరకు? అంటే మేము తీస్తాం ఒక 10-12 ఒకసారి. ఎక్కువ అంటే 50 కూడా ఉంది ముసలావిడిది. 50 టేక్లా? అంటే ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉన్నా, డైలాగ్స్ పాపం ఆ ఏజ్ కి ఆమె మర్చిపోవడం. ఇప్పుడు మీ ఆదివాసులు చేసినప్పుడు కూడా అంతే. ఆదివాసీలో ఈమె కూడా ఉందా? లేదు. తెలుగులో ఎప్పుడు చూడబోతున్నాం మేము సినిమానా? అదే ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే మాక్సిమం 2 months లో ఫైనల్ అవుతుంది. అది ఏమన్నా లాంగ్వేజెస్ ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ఇట్లా ఈ తెలంగాణ ఈ టైప్ లో దిద్దామని ఏమన్నా ఉందా అట్లాంటి ఆలోచనలు? ఇప్పుడు తెలంగాణ మీద కథలు చాలా వస్తున్నాయి కదా. ఇప్పుడు తెలంగాణ చేసి తెలుగు కూడా తెలంగాణ బేస్ కట్టాలి, హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ సబ్జెక్ట్. ఓకే, కొన్ని పెద్ద సంస్థలు ఒప్పుకుంటే నవీన్ బోయిన గారు రానున్న రోజుల్లో పెద్ద డైరెక్టర్లో ఇంకా సరసన చేరబోతున్నారు. అయితే ప్రయత్నం అయితే చేస్తాయి. ఇంకా మనం అంటే నీ ప్రయత్నమే, నేను నమ్ముకుంటూ వెళ్ళిపోతాను. సరే, ఇన్ని జరుగుతున్నాయి. మరి సంపాదన పరంగా చూసుకుంటే చాలా వరకు రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ లో కావచ్చు, ఇంత మీరు గొప్పగా చేసినా గానీ, ఇన్ని అవార్డ్స్ వచ్చినా గానీ డబ్బులే కీలక పాత్ర పోషిస్తాయి. అంటే ఏ కళాకారుడికైనా ఎవరికైనా సినిమా వరకు వచ్చే వరకు వేరే రకం చూడడం, ఆడ అవి అన్ని అవే చేసుకుంటూ ఉండడం, ఇట్లాంటి విమర్శలు ఎదుర్కొంటాయి. ఇప్పుడు మనకు నచ్చిన పని మనం చేయాలి, దాంట్లోనే మజా ఉండాలి. అంతే కదా. ఇప్పుడు నువ్వు బయట జాబ్ చేసుకునే నీకు ఎంత నెలకి ఎంత వస్తాయి? 50,000 50,000 ఎంత వస్తుంది నాకు తెలిసి. మిమ్మల్ని అడుగు, ఫ్యామిలీని పోషించుకుంటాం కదా, అంతకని ఎక్కువ అవసరం లేదు. అంతకని ఎక్కువ అవసరమా అంటే నేను అడుగుతున్నా. ఒక క్రియేటర్ అంటే మీ ఆలోచన మనం అనుకున్నట్టు తీస్తూనే మనకు కావాల్సింది అంతకని ఎక్కువ మీకు ఆలోచన ఏముంటుంది నేను అనుకుంటున్నా. ఒక ఇల్లు, ఒక ఏంటి కారా అది మనకు అవసరం ఉన్నప్పుడు వాడతాం. ఇంకేం కావాలంటే నేను అడుగుతున్నా. నువ్వు అనుకున్నటువంటి ఆలోచన విధానాన్ని తెరకెక్కించినప్పుడు ఆ తెర మీద చూసుకున్నటువంటి అవుట్పుట్ మించిన ఆస్తి నాకు తెలిసి ఏముండదు. ఉదాహరణ నేను ఇప్పుడు తీసుకునే సినిమాస్ కూడా ఎంజాయ్ చేస్తాను. నేను ఫుల్ మజా వస్తుంది దాంట్లో ఉన్న మజా నీకు ఎందులో రాదు. అంతకు మించిన ఆస్తి ఏముంటుందని నేను అడుగుతున్నా. అంటే నా పర్సనల్ గా నేను అడుగుతున్నా. ఒక్కొక్కరికి ఒక్కొక్క. అంటే రిలేషన్ లో కూడా కొంచెం ఇంకా ఎన్ని రోజులు తిరుగుతారు, ఎన్ని రోజులు ఎట్లుంటాడు, ఇంకా సంపాదించుకోవడం. సంపాదన అంటే అదే అడుగుతున్నా. ఏం కావాలి? ఒక ఇల్లు అయితే కావాలి, అది అవుతుంది. అది మనకు వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు అంత. ఇంకేం కావాలి? మీకు ఎవరి దగ్గర నుంచి ఇప్పుడు ప్రోత్సాహం ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు? అందరు ప్రోత్సహిస్తారు. అంటే ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా మన గురించి ఎవరు అడిగారు. ఈ స్థాయికి పోయిన తర్వాత కూడా ఇంకా అనడానికి ఏముండదు. మనం ప్రయత్నం చేసుకుంటే అంటే నాకేందంటే నేను అనుకున్న సినిమాస్ ని తెరకెక్కించాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన తెలంగాణ నుంచి కాన్స్కి వెళ్ళాలి, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. అది నాకు ఒకటి ఆలోచన. బి నరసింహరావు లాంటి గొప్ప డైరెక్టర్స్,
మా భూమి మా భూమి కానీ, అంటే అంత గొప్ప క్రియేటర్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి పర్టికులర్గా పెద్ద నేను తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, తెలంగాణలో చాలా గొప్ప కథలు ఉన్నాయి. దాన్ని ఆవిష్కరించాలంటే, అంతే వాస్తవికంగా తీయాలంటే దానికి టైం పడుతుంది. అంటే దాన్ని నమ్మే నిర్మాతలు కావచ్చు, వాళ్ళని వెతుకడం ఎంత ఒక ప్రాసెస్. కానీ ఒకసారి వన్స్ ఫిక్స్ అయిందంటే అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సినిమా ఉంటుంది. మీరు ఒక ధైర్యం తోటి ముందడిగేసి ఇలాంటి అవార్డు కొట్టారు, ఇంత స్థాయికి వచ్చారు. మీలాగానే చాలా మంది అనుకుని ఉంటారు, నేను ఖచ్చితంగా డైరెక్టర్ కావాలి, లేకపోతే హీరో కావాలి, ఆర్టిస్ట్ కావాలి అని చాలా మంది అంటారు. వాళ్ళకి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తూ ఉంటారు? ఏంది వాళ్ళకి ఏం చెప్తా అనుకుంటారు? అంటే నేను అంత స్థాయి అయితే సలహాలు ఇచ్చే అంతగా అయితే లేదు. ఇప్పుడు మామూలుగా ఎవరికైనా కానీ ఒక సినిమా తీసి ఒక డైరెక్టర్కి ఉండాల్సింది గుర్తింపు. నేను చేసిన దానికి అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, ఇలాంటివి వచ్చినాయి. ఇప్పుడు మీరు మాట్లాడడానికి స్థాయి ఉన్న వ్యక్తే. మీరు మాట్లాడడానికి స్థాయి ఉన్న వ్యక్తి కాబట్టి మేము కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాం. అంటే ఇప్పుడు అదే అంటే ఒక ధైర్యం ఉండాలి మీరు అన్నట్టు. అంటే మీరు ఏదైతే దీనిలో నమ్ముకున్నారో దాంట్లో నిజాయితీ ఉండాలి, హానెస్ట్. ఖచ్చితంగా దాని మీదనే ఫోకస్ ఉండాలి. ఇప్పుడు మీరు అనుకున్న ఒక లక్ష్యం నుంచి దానికి డివైడ్ అయితే మళ్ళీ మీరు అది సాధించలేదు. ఎందుకంటే ఓపిక చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తాను. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు ఏం చేయలేవు. అంతే, ఫస్ట్ నమ్మకం ఉండాలి. అది ఓడిపోయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, కానీ నమ్మకం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అది సాధిస్తామనే నమ్మకం ఉండాలి. అది నేను ఎంత దూరమైనా తీసుకెళ్తాను. నీకు అదే లేనప్పుడు మనం ఆలోచించి కూడా వేస్ట్ కదా. ఈ ప్రెషర్ లా మన మానసిక స్థితి గాని, ఇప్పుడు డబ్బులు లేకపోవడమో, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఈ మానసిక సంఘర్షణ ఉంటది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకున్నట్టు, అంటే దాన్ని ఎట్లా చేసేది? అంటే ఇప్పుడు ఈ టైం పీరియడ్ లో ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆల్రెడీ డిజిటల్ అయింది కాబట్టి ఫిల్మ్ మేకింగ్ అనేది ఈజీ వే ఉంది. కాకపోతే ఏంటంటే తన ఆలోచన విధానాన్ని కరెక్ట్ గా ఆవిష్కరించే టైంలో వాళ్ళకి కావాల్సిన వనరులు కావాలి. అందుకే ఇప్పుడు మీకు మరాఠీలో FTA ఉంది, పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్. అది కొన్ని చాలా హై స్టాండర్డ్. అది అలాంటిది మన ఇక్కడ లేదు. అవును, చాలా మంది అక్కడ నేర్చుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ స్టాండర్డ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు గొప్ప సినిమాలు తీయగలుగుతారు. చాలా గొప్ప మేకర్స్ కూడా ఉన్నారు ఇక్కడ తెలంగాణ. మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? నాకు చాలా శ్యామ్ బెనగల్, మృణాల్ సేన్. అది అయిపోయింది వాళ్ళ పీరియడ్. ఇప్పుడు ప్రస్తుత పీరియడ్ అయితే ఇప్పుడున్న దాంట్లో ఎవరు ఇష్టం? ఇప్పుడు నాగ్ అశ్విన్ చాలా గొప్ప డైరెక్టర్. చూసారా అన్ని చూసారా? అది చాలా గొప్ప. అట్లాంటి మూవీ ఏమైనా చేయాలని ఎప్పుడన్నా అనిపిస్తుందా? నేనా? మహానటి కూడా చాలా గొప్ప స్టోరీ, గొప్ప దర్శకుడు. అట్లా ఆ వేలో చేయాలనిపిస్తుందా? కొంచెం కమర్షియల్ యాంగిల్లో. ఇప్పుడు మహానటి అనేది తప్పకుండా చాలా అది కమర్షియల్ గా తీసిన యాంగిల్ కాదు, బట్ కాకపోతే కమర్షియల్ కూడా హిట్ అయింది. అదే ఖచ్చితంగా అవకాశం వస్తే ఖచ్చితంగా అలాంటివి ఉంటాయి మీకు? ఉంటాయి. ఇంకా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? ఉంది. ఎలాంటిది? అది బెంగాల్ ఫెమైన్ మూకీ. అది సైలెంట్ ఫిల్మ్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, గత 4 years నుంచి. ఇప్పుడు ఒక సడన్ గా ఒక హీరో దగ్గర నుంచి కాల్ వస్తే డైరెక్ట్ మీరు చెప్పగలరా? అంత కథలు రెడీ ఉంటాయా మీ దగ్గర, లేకపోతే ఆ హీరో గురించి ఆలోచించుకొని కథ రెడీ చేస్తారా? హీరో గురించి ఎప్పుడు ఏం రాయలేము సార్. అంటే హీరోల గురించి ఎవరు అంటే రాస్తారు కానీ మనం రాయలేము. మన కథని హీరో డిసైడ్ చేస్తారు. కథే హీరో డిసైడ్ చేస్తారు. సరే, ఒక పలానా హీరో, పెద్ద హీరో వచ్చి మనకు కాల్ చేసి నాకు ఒక స్టోరీ రాయి అంటే అట్లా ఆయన చెప్పిన తర్వాత రాస్తారా? మళ్ళీ ఓన్లీ నేను అలాంటివి చేయను, నేను అలా కథలు రాసుకుని ఓన్లీ రియలిస్టిక్ కథల్ని వాళ్ళు యాక్సెప్ట్ అయితే ఓకే. కథనే, ఇంకా ఎవరు లేరు ఇక్కడైనా కథే హీరో. ఇప్పుడు తీసే దాంట్లో కూడా హీరోలతో సంబంధం లేదు. అది ఇప్పుడు సాంకేతికత ఎప్పుడు కథ అవ్వదు, కథకు సాంకేతికత తోడవాలి. అంతేగాని నువ్వు టెక్నికాలిటీకి ఎంత తీసినా కూడా దాంట్లో సోల్ లేకపోతే కష్టం. అది కామన్ కదా. ఆ కథలో ఒక ఆత్మ అనేది ఉండాలి ఖచ్చితంగా. సోల్ ఇంకా నేను చాలా నేర్చుకోవాలి. నేను ప్రయత్నాలు చేస్తా ఉన్నా. బట్ నేర్చుకోవాలంటే ఎవరిని మీరు ఆదర్శంగా తీసుకుంటారు? కనీసం నాకు సత్యజిత్ రే నాకు మెయిన్ ఫస్ట్ నా గురువు ఆయన. ఇప్పుడు చాలా మంది కూడా మన కరీంనగర్ వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ కానీ అవి కానీ డాక్యుమెంట్స్ కానీ తీస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళు దాదాపు వాళ్ళు తీసింది ఫిలిం ఫెస్టివల్స్ కి ఫస్ట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఫిలిం ఫెస్టివల్ సబ్మిట్ చేయగలిగితే అక్కడ నుంచి ఏమన్నా వాళ్ళకు ఎంకరేజ్ లాంటిది వస్తుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంకో కొత్త అవకాశాలు రావడానికి ఉంటుంది. ఇప్పుడు మనం చేసిన డాక్యుమెంటరీస్ కావచ్చు. ఇప్పుడు మీలాగా చేద్దామని చాలా మంది అనుకుంటారు, నేను కూడా అనుకుంటాను, నాకు కూడా అలా చేయాలని. నేను చేసిన దానికి 10,000 వ్యూస్లు కూడా రావు. అది వాళ్ళు ఏంది, జీవనాధారం యూట్యూబ్ పెట్టుకొని అలా ఇది చేసుకొని అలా బతుకుదాం అనుకోండి. ఇప్పుడు చాలా మంది ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు. వాళ్ళకు వాళ్ళు అనుకున్న స్టోరీ ఏమో తీయలేకపోతున్నారు, తీస్తేనేమో జనాలు చూడలేకపోతున్నారు.
మరి ఇక్కడ అంతా కామెడీకి దానికి ఎక్కువ అదే ప్రిపేర్ అనుకుంటున్నా. అందుకే సార్ దీనికి ఫిల్మ్ ఫెస్టివల్స్ అందుకే ఉంది ఇంటర్నేషనల్. దాదాపు కొన్ని వేల ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎప్పుడు జరుగుతుంటాయి ఈ ఫిలిం ఫెస్టివల్? ప్రతి ఇయర్ క్యాలెండర్ లో జరుగుతుంటాయి. దానికి చాలా చాలా ఉంటాయి. మన ఇండియాలోనే దాదాపు ఒక 15-20 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్. ₹1000 దగ్గర నుంచి మీకు సబ్మిషన్ ఫీజు ఉంటుంది. ₹1000 నుంచి స్టార్ట్. దాంట్లో మీరు సబ్మిట్ చేయగలిగితే మీకు అక్కడ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ దొరుకుతుంది ఫస్ట్. ఇప్పుడు మీకు ఎంత రివార్డ్స్, ఆమె ఎంత గెలుచుకుంది, మీకు ఎంత వచ్చింది? ఇప్పుడు దాంతో అవార్డ్స్ తోటి ఏమైనా రివార్డ్స్ వచ్చినాయా? డబ్బులు రివార్డ్స్ అంటే ఇంకా తక్కువ. రివార్డ్స్ ఏమైనా ప్రశంసలు కొత్తగా వేరే దగ్గర నుండి వచ్చి డబ్బులు ఇవ్వడం అట్లాంటి ఎవరన్నా ఏమి ఇవ్వలేదు అట్లా మీకు కానీ ఆవిడ ఆమెకు చాలా వచ్చినాయి? చాలా వచ్చినాయి. అదే అజ్ఞాత వ్యక్తులు కూడా చాలా మంది డబ్బులు ఇచ్చారు ఆమెకు అని కూడా తెలిసింది నాకు. సినిమా రిలీజ్ అయినాక కూడా ఇప్పుడు ఆమె ప్రతిసారి కూడా ప్రతి కాలేజీకి ఆమె పిలుస్తూ ఉంటారు. నేను కూడా చాలా వీడియోలు చూసాను, బీబీసీలో కూడా ఆమె గురించి వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మోటివేటర్ స్పీకర్స్ అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోమని చెప్తున్నారు. అవును, మరాఠీ వాళ్ళు కానీ హిందీలో కానీ వీళ్ళందరూ ఆమె గురించి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా. ఇంకా మరాఠీలో ఆమె గురించి లెసన్ కూడా పెట్టిందంటే ఇంకా మీరు సాధించిన విజయం ఇది నిజంగా. అంటే ఎక్కడున్న ఆమెను ఎక్కడ తీసుకుపోయినారు, అక్కడనే ఉంటుంటే ఆమె అది అక్కడనే ఆగిపోతుండే కావచ్చు. ఇంకొక 2-3 మారథాన్లు కొడుతుండే అక్కడి వరకు జీవితం అయిపోతుండే. కానీ కాకపోతే దాన్ని సినిమాగా చేసి ఇంత జనాలకు అందించి దాన్ని ఖ్యాతిని పెంచారని అంటారు, సినిమా ఖ్యాతిని పెంచారు నిజంగా. సో నవీన్ అన్నగారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి మూవీస్ రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఇలాంటి కమర్షియలే ఎప్పుడు ఉంటుందా, లేకపోతే ఈ రియలిస్టిక్ కథలతో ఏమన్నా ముందుకు వస్తాయా? అంటే రియలిస్టిక్ ఉంటుంది. అంటే ప్రపంచంలోనే అంటే అతిపెద్ద హోలీ కాస్ట్ అది. ఇది బెంగాల్ ఫెమెన్ 1943 నుంచి 7 మధ్యలో ఉండొచ్చు బహుశా. దాని మీద అది ఖచ్చితంగా నేను అది మూకీ లాంట్లో చూపెట్టాలి, సైలెంట్ ఫిలిం గా. అది 3 భాగాలుగా చేయాలని నడుస్తుంది ప్రాసెస్ 4 ఇయర్స్ నుంచి. మీ ఉద్దేశంలో కమర్షియల్ సినిమాలకు మీరు దూరం? అట్లానే కాదు, కమర్షియల్ అంటే మన వేలో కమర్షియల్. నవీన్ దేశబోయిన అది రాజముద్ర అట్లా పడతా అన్నట్టు ఆ లెవెల్లో తీస్తారు. ఒక్క సంస్థ తీస్తా, నమ్మకం ఉంది. షార్ట్ ఫిలిమ్స్ అంటే కరీంనగర్ లో దిట్టలు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు పేర్లు కూడా చాలా మందికి వస్తున్నాయి, అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి మీరు ఒక అంటే డైరెక్టర్లకు కానీ ఆర్టిస్ట్లకు కానీ డైరెక్షన్ లో చిన్న మెలకువలు ఏమన్నా చెప్తారా? అంటే నాకు తెలిసినంత వరకు నేనేం అంటే నిన్న చెప్పచ్చో చెప్పలేదు నాకు తెలియదు. మీరు నిర్మోహమాటంగా మీరు చెప్పే స్థాయిలో సహజంగా ఏంటంటే మనుషులు ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటారు. ఇప్పుడు మనకు జనాల్లోంచి క్యారెక్టర్స్ ఉద్భవిస్తాయి ఒరిజినల్ గా, వాస్తవికంగా. అలాంటి క్యారెక్టర్స్ నేను ఎక్కువగా రాసుకుంటా ఉంటాను. అది మెయిన్ ఏంటంటే వాస్తవికంగా ఉంటాయి. ఇప్పుడు మనము మన చుట్టే క్యారెక్టర్స్ ఉంటాయి, దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే. ఇప్పుడు మనము చాలా మంది, ఇప్పుడు నేను స్లమ్ ఏరియా ఉంటుంది, స్లమ్ ఏరియా ఎలా ఉంటుందని స్లమ్ ఏరియాకి వెళ్తాం, దాన్ని అబ్జర్వేషన్ చేస్తుంటాం. అంటే ప్రతిదీ మనం అనుకున్నప్పుడు ఏంటంటే పరిసరాలు, ఆ లొకేషన్స్ మనం తిరగాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఒరిజినల్ లుక్ వస్తుంది, అదొకటి. తర్వాత కథ అనేది ఇంకా వాళ్ళ యొక్క ఆలోచన విధానం. మీరు ఎప్పుడు కథలు బయట నుండే తీసుకొని దాన్ని మలుస్తారు అంతే? ఫస్ట్ వాళ్ళ వర్క్ షాప్ లోనే డెవలప్ అవుతుంటాడు. ఓకే. ఆర్టిస్టులు కూడా నేను వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళకు ఇంప్రూవేషన్, నేను రాసుకున్న డైలాగ్ కన్నా వాళ్ళు ఇచ్చేటువంటి ఎమోషనల్ నాకు కరెక్ట్ గా సింక్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆర్టిస్టులు ఎలా ఉండాలంటారు? ఆర్టిస్టులు సహజంగా ఇప్పుడు మనం రాసే డైలాగ్ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా నేను ఇచ్చినప్పుడు వాళ్ళు సొంతంగా ఇంప్రూవ్మెంట్ చేస్తారు, అది వాస్తవికంగా ఉంటుంది. ఓకే. నేను అందుకే వాళ్ళతోనే చేపిస్తాను. వాళ్ళ నుంచి వచ్చిన డైలాగ్స్ నేను రాసుకుంటా. ఓకే. రిహార్సల్స్ లో వాళ్ళకి సీన్ ఇచ్చిన తర్వాత ఆ సీన్ వాళ్ళు ఓన్ ఎట్లా ఫీల్ అవుతారు. నీకు వచ్చిన డైలాగ్ నువ్వు కొట్టు, నాకు వచ్చిన డైలాగ్ నేను కొడతా, అయిపోయింది, షార్ట్ ఫిలిం అంటారు. మరి ఈ రకంగా ఉంటే బెటరా, ఖచ్చితంగా దాని మీద వర్క్ చేయాలా? అవసరం, ఖచ్చితంగా స్క్రిప్ట్ ఉండాలి. నీకు సీన్ తెలియాలి ఫస్ట్. ఆ సీన్ టెంపో, డిగ్రీస్ ఎంత స్థాయిలో మనం చూపెట్టాలనుకున్న దాంట్లోనే ఉంటది. వాస్తవికంగా ఎంత అవసరం అంతవరకు అయితే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఏ సీన్ కానీ. దాన్ని బట్టి ఇప్పుడు స్లమ్ లో జరుగుతున్న ఒక గొడవ ఎట్లుంటది, మొత్తం అక్కడ ఒక అంబియన్స్ ఎలా ఉంటది అనేది ఇంపార్టెంట్. అంటే వాళ్ళు కొట్లాడుతుంతో పాటు పక్కన వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళు మాట్లాడు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, వీళ్ళు కొట్లాడుకుంటే ఇంకా నలుగురు వచ్చేస్తుంటారు. ఆ ఏరియాకు సంబంధించినటువంటి ఎమోషనల్, వాళ్ళు ఎట్లా కొట్లాడుకుంటారు అనేది అక్కడ ఒక విధంగా ఉంటుంది. అదే సేమ్ సిచ్యువేషన్ వేరే దగ్గర ఇంకో రకంగా ఉంటుంది. అదే రోడ్డు మామూలుగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో కొట్లాడుకుంటే అదో రకంగా ఉంటుంది. సింక్ సౌండ్ అయినా లేకపోతే నేచురల్ గా మళ్ళీ డబ్బింగ్ లో రికార్డింగ్ లో ఉన్నాయా? సింక్ అంటే అది ఫోటోకి చాలా కష్టం. సింక్ అంటే కొన్ని సినిమాలకు సెట్ అవుతుంది. మీరు అంటే సింక్ చాలా ఇంపార్టెంట్ కొన్ని పర్టికులర్ సినిమాలకి, ఎందుకంటే ఎమోషనల్ వాస్తవికంగా రావాలంటే. కానీ మేము మాక్సిమం
వెళ్తున్నాం. అంటే మాక్సిమం డబ్బింగే వెళ్ళాలి. కొన్ని 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 ఒరిజినల్ సందర్భాలు. బ్యాక్‌గ్రౌండ్ యాంబియన్స్ అంతా మేము రికార్డ్ చేసుకుంటాం. మాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం, మాట్లాడడం. చాలా విషయాలు కూడా మేము కూడా తెలుసుకున్నాం. నాకు కూడా సుమన్ టీవీ చాలా చూసాను నేను చాలా. చాలా ఉమ్. గొప్ప అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చాలా బాగా ఇస్తారు. ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగుంది. చాలా గొప్పగా కూడా అనిపించింది. ఎందుకంటే మా ఊరు మన ఊర్లో మనం మాట్లాడుకుంటున్నాం. అవును. ఆనందం వేరే ఉంటది. వేరే ఉంటుంది సార్. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఇంట్లోళ్ళన్నా గుర్తిస్తే ఇంకా బాగుంటది. అంటే ఖచ్చితంగా. కానీ దేశం గుర్తించిన తర్వాత మనం గుర్తించడం ఇంకా ఘోరం అనిపించింది. అట్లేం లేదు సార్. మనోళ్ళు ఎప్పుడైనా మంచిని ఎంకరేజ్ చేస్తారు. కాకపోతే కొంచెం లేట్‌గా తెలుసు. ఎవరైనా కానీ సక్సెస్ సాధించిన తర్వాతనే వాడు నిజంగా చేస్తాడరా అని చాలా మంది అనుకుంటారు. అవును. సక్సెస్ ముందు ఎంకరేజ్మెంట్ చేసేటోళ్ళు కొంతమందే ఉంటారు. చాలా తక్కువ. వాళ్ళు ఎప్పుడు మనతోటి ఉంటే మనం ఏదైనా సాధించగలం. చేయొచ్చు సార్. అదైతే గ్యారెంటీ. సో మీ సక్సెస్ లో కూడా ఎవరున్నారు మీకు? నా సక్సెస్‌లో ప్రకృతి ఉంది. నేచర్. అది ఖచ్చితంగా ఉంటది. ఎప్పుడైనా అది సహకరిస్తా ఉంటది. ఏ టైంలో అయినా. అవునా? 100%. థ్యాంక్ యూ సో మచ్ Thank you, sir. నవీన్ దేశబోయిని గారు. మన కరీంనగర్ నోటబుల్ పీపుల్లో మీరు కూడా ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఫస్ట్ పివి నరసింహరావు గారు, ఆ తర్వాత విద్యాసాగరరావు గారు, ఇప్పుడు శివారెడ్డి గారి తర్వాత 18వ స్థానం మీద వచ్చింది. చాలా సంతోషం. మేము కూడా మీ గురించి తెలుసుకొని అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ ఖచ్చితంగా మళ్ళీ మనం తప్పకుండా మీట్ అవుదాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది బట్టి మన అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నవీన్ దేశబోయిని గారి ఇంటర్వ్యూ. నిజంగా ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. కొత్తగా ఎవరైతే సినిమాలలోకి రావాలనుకుంటారో యాజ్ అ డైరెక్టర్గా, లేకపోతే ఆర్టిస్ట్గా ఎవరైనా రావాలనుకుంటే డైరెక్టర్ గారు చెప్పిన మాటలు ఖచ్చితంగా మీరు తీసుకోండి. దీనివల్ల ఏంటంటే మీరు ఏ విధంగా ఎదగాలి, మీకు రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలి అనే విషయాలు ఇక్కడ మన ఇంటర్వ్యూలో చాలా వరకు తెలిసిపోయింది అనుకుంటా. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, టాటా. నేను మీ ఆయుష్ రామ్.